గంగా నిద్రలేయమ్మా. బండొచ్చే ఏలైనాది, పనికి పోవాలి కదమ్మా. లే లే, స్నానం చేద్దువు. అన్నా నమస్తే అన్నా. తమ్ముడు రండి రండి, నీకోసమే చూస్తాంటారా. ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి. ఏరా తమ్ముడు ఎట్టుండావు? బాగుండన్నా. ఏయ్ నా చెరువుగాడకు పోయి చేపలు పట్టుకురండి. అట్నే అన్నా. తమ్ముడికి చేపల కూరంటే చాలా ఇష్టం. ఏం తమ్ముడు ఇట్టొచ్చినావు? పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరన్నా. ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా. అబ్బే అట్లాంటి చెయ్యాక తమ్ముడు నువ్వు. ప్లీజ్ సార్, మా అత్తయ్య గారి గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు, కాదనకండి. ఈడొద్దులేమ్మా, టౌన్లోని చాముండేశ్వరి గుడి ఉండాలి, ఆడగట్టుకో. అన్నా నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే అన్నా. రే నీ మొబైల్ ఇవ్వు. నీది ఇవ్వమ్మా. ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం. మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. మన్సూర్ నా ఈ ముడుపు తీసుకెళ్లి ఆ చెక్క కట్టండి. వడ్డించుకోండి తమ్ముడు, మోమాట పడపాకండి. అన్నా తిని ఊరుకో అన్నా. తినరా, తినరా కోడక్క. ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు? పెళ్లి కాకుండానే బిడ్డల్ని కనాలని అంత ఆశగా ఉందా ఈ ఉషారాణి? మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్. ఏంది అని బాధ? నువ్వు ఊరికైతే లెటర్ రాస్తుండావో వాళ్ళందరూ ఈడకొచ్చి సస్తాండారు. ఎంతమంది నన్ను పొట్టను పెట్టుకుంటావు? ఇంత తవ్వేశారు, ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. చూడు సామె, అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో 10 రోజుల్లో చేసుకో. తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు. తండ్రి, నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట. తండ్రి, ఈ ప్రాంగణంలో ఒక్క రాయి కదిలినా నా ప్రాణాలు వదిలేస్తా. తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి. ఏమేవ్ సార్ వెళ్ళాడా జాబ్కి? లేదండి, రెడీ అవుతున్నాడు. సర్లే, పనికి వెళ్తున్నాడుగా, వాడికి 10,000 ఇవ్వు, కొత్త బట్టలు తెచ్చుకుంటాడు. నిన్నే తెచ్చుకున్నాడుగా. డబ్బులు ఎక్కడివి? ఎదురింటి పద్మనాభం బాబు గారికి 40,000 ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు, వాటితో తెచ్చుకున్నాడు. నన్ను ఒక మాట అడగాలిగా. ఓ, బాబు గారంటే మీరా? అయ్యో, నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను. ఆహా, నా ఇన్నేళ్ల సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదే. అదిగో వస్తున్నాడు నా బిడ్డ.
కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు. బాయ్ పేరెంట్స్. రాదు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా? ముళ్ళ కొరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. నాయనా నువ్వు తెచ్చుకుంటావు చూడు 100కి 2 మీటర్లు, అది కొన్నప్పుడు బ్లూగా, వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది. ఆ మెటీరియల్ కాదు ఇది. కొన్ని 100 మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. ఇట్స్ బ్రాండ్ డాడ్. బాయ్ మామ్. ఈడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. తెలుసే. ఈడు పని చేయడు, వాళ్ళే పని చేయాలి. నా కొడక ఒళ్ళు బలిసిందారా? చెయ్యి నొప్పిగా ఉందన్నా, మోయలేకపోతున్నా. బానే ఉందా? నా వల్ల కావట్లేదన్నా. ఎదురు చెప్తుండవు పిల్ల నా కొడక. అన్నా వద్దన్నా. అంటే ఎదురు సమాధానం చెప్తున్నా. పిల్లలతో పని చేయించడమే తప్పు, అలాంటిది కొట్టడం ఏంట్రా? ఏ ముందు సారీ చెప్పు. నువ్వు ఎవడైతే నాకేం పే, ముందు సారీ చెప్పు. సారీ లోడెత్తి లోపల పెట్టు. నేనా? పేరేంట్రా? వాసు అన్నా. నాతో వస్తావా? మళ్ళీ పనికా అన్నా? కాదులే, ఏమైనా తిన్నావా? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. సెకండ్ డేకి జీన్సా? రేపటి నుంచి టీ షర్ట్, షార్ట్స్, పజామాస్ ఇలాంటివి ఏమైనా? అబ్బే అదేం లేదు మేడం, ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఇవా? మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి. ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫేవరెట్గా ఒకలాగా ఉంటుంది మేడం. మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నాకు ఓకే, ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో. అది చూసుకుందా మేడం, మీకు ఓకే కదా? నాకు ఓకే. నా ఫ్రెండ్ అండి. హాయ్, ఏం చదువుతున్నావు? వీడు చదవట్లేదండి, మన కంపెనీలో పనిచేస్తున్నాడు. మన కంపెనీలోనా? కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. హీరో అనుకుంటున్నావా? జీన్స్ గురించి భయ్యా ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా. చంగారెడ్డి మనిషిని కొట్టావా? హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మైకవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు ఎంత కొట్టావు? మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం, చేయి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ద వెండర్. అది నా చేతిలో లేదు. ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్. ఐ షూర్ యు టాక్ టు హిమ్. This is my company and you can leave. బాలు మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమిట్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. అక్కడ ఎవరినైనా కొట్టాలా మేడం?